హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మనకు ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇదైతే కంప్లీట్గా వీక్ లాగా. ఆ వీక్లో ఏం జరిగిందని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసిన. సో ముందే అమ్మ వచ్చిందని షేర్ చేసిన ముందు బ్లాగ్స్లలో. సో అమ్మకు ఖైరతాబాద్ వినాయకుని చూపెట్టి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం మేము. ఇది ఆ వీక్లో జరిగిన సంగతులు అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే నేను పోతా అని సనీక్షకి బాగా చెప్తుంది. కథం సనీక్ష ఇక మా అమ్మ తెలియదు, వద్దు నువ్వు ఓకమ్మ, నువ్వు ఉండియాలో ఒక్కరోజు ఉండవా ప్లీజ్ అని బతిమలాడుతుంది అమ్మమ్మని. మా సనీక్షకి మా అమ్మతోటి బాండింగ్ ఎక్కువ అన్నట్టు, వాళ్ళ అమ్మమ్మతోటి బాండింగ్ ఎక్కువ. ఎందుకంటే తను ఎక్కువ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికనే ఉంది కాబట్టి తనకు చాలా కనెక్ట్ అయిపోయింది అనమాట అమ్మమ్మకి. మీరు నేను ముందు వ్లాగ్లలో చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది మా సనీక్షకి అమ్మమ్మకి ఉన్న కనెక్షన్. మీరు కనుక నన్ను ఫాలో కాకపోయి ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో పోయేటప్పుడు అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు అనమాట, పిల్లలకు డబ్బులు ఇచ్చడం అనే సంగతి. సో మా అమ్మ కూడా ఇస్తుంటే కూడా అస్సలు తీసుకుంటలే మా సనీక్ష, నువ్వు ఓకే అంటుంది. అటు సతాయించి ఇటు సతాయించి మొత్తానికి మా అమ్మనైతే ఓనియలేదు సనీక్ష. సో అమ్మ అయితే ఉంది ఆ రోజు. సో అమ్మ ఉందనే నేను నా గ్లాసెస్ చేంజ్ చేసుకోవడానికి నేను షాపుకు పోయినా. నేను ఆల్రెడీ ఇది కూడా షేర్ చేసిన వ్లాగ్స్లలో. ఇవే నా కొత్త గ్లాసెస్ నేను తెచ్చుకున్నవి. సో జస్ట్ పాతవి ఫ్రేమ్స్ ఇరిగిపోయినాయి, ఫ్రేమ్స్ మాత్రమే చేంజ్ చేసుకున్నా. సో బ్లాక్ ఫ్రేమ్స్ తెచ్చుకున్నా. సో ఎట్లుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. నాకు ఇంతకుముందు ఉన్న పర్పుల్ కలర్ బాగుందా, ఈ బ్లాక్ కలర్ బాగుందా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. నాకు అదే బాగున్నట్టుగా అనిపించింది దీంతో పోలిస్తే. బట్ అది కలర్ అవైలబుల్ లేదని అన్నారని దీనికి షిఫ్ట్ అయిపోయినాము. సో మేము గ్లాసెస్ వేయించేసరికి అమ్మ కళ్యామాకు తొక్కు నూరింది. ఇక నెక్స్ట్ డే అమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయింది. అమ్మ ఊరికి వెళ్ళిపోయిన మార్నింగే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా పక్కింటి ఆంటీకి కేసరి చేసి ఇవ్వమంటే ఆమెకైతే రవ్వతోటి వినాయకుని నైవేద్యం చేసి ఇచ్చిన. నాకైతే ఇట్లా డివోషనల్ థింగ్స్ చేయడం చాలా చాలా ఇష్టము. సో నేను బయటకు వెళ్తున్నా, సో మా ఫ్రెండ్స్ తోటి కలిసి. యాక్చువల్ అయితే చాలా ఫన్నీ థింగ్ జరిగింది ఆ రోజు. షేర్ చేయకూడని ఫన్నీ థింగ్ అనమాట అది, అందుకే నేను షేర్ చేయట్లేదు. సో రెడీ అయ్యి నేను కూర్చున్నా వాళ్ళ కోసము. ఇట్లాంటి థింగ్స్ అయితే చాలామందికి జరుగుతూ ఉంటాయి మామూలు మన లైఫ్లలో. ఏంటిదంటే మనం ఒకటి అనుకొని బయటకు పోతామా, అక్కడ పని కాకుండా మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి వస్తాం కదా. ఆ రోజు మాకు కూడా అట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఎదురైందనమాట. మేము ఒక పని అనుకొని బయట పోయినాం, బట్ అక్కడ పని కాలేదు, డిసప్పాయింట్ అయిపోయి అప్పుడేకి ఇంటికి వచ్చినాము. అండ్ ఈ గుడి అయితే మా గల్లీలో కొంచెం ముందుకు పోతే పైన సైడ్కు ఈ గుడి ఉందంట, సంతోష్ మాత టెంపుల్. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్ని చూడడం, నేను ఎప్పుడు చూడలేదు. మేము వేరే పని మీద బయట పోయినాం అన్నట్టు. సో అది ఈడ అవుతుందా లేదా తెలుసుకుందామని ఈ టెంపుల్కి పోయినాము. బట్ ఆడ కూడా అవుతలేదు. మీకు ఎక్కి చూస్తే టెంపుల్ అయితే మూసేసి ఉంది. సరే ఇంకెప్పుడన్నా వద్దాం ఖచ్చితంగా టెంపుల్. నాకు బాగా నచ్చింది టెంపుల్ అయితే. సో మూసేసి ఉంది, అమ్మవారి దర్శనం అయితే జరగలేదు. సో అక్కడ నుంచి మేము కిందికి వచ్చేసినాం మేమైతే. అండ్ ఆ వీక్లోనే నేను దోసకాయ పచ్చడి కూడా ట్రై చేసిన, మస్తు కుదిరింది. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మా చిన్న పాపది మంత్లీ ఫోటోషూట్ కూడా చేసినాం మేము అదే వీక్లో. ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అనే వీడియో చేసిన, అది కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ఏమో వెళ్ళి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన వీడియోస్కి లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆ రోజు వినాయక నిమజ్జనం తెల్లారి లేకపోతే వినాయక నిమజ్జనం రోజు అనుకుంటా పిల్లలకు హాలిడేస్ ఉండే. సో అందుకని నాకు హెల్ప్ చేస్తారనేసి పిల్లల్ని పట్టుకొని నేను ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అనే ఆ థీమ్లో ఫోటోషూట్ అయితే మా పాప మంత్లీ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నా. అండ్ లిల్లీ పూలు వచ్చేసి నాకు మా పక్క ఆంటీ ఇచ్చింది, వీటితోటి కూడా ట్రై చేసిన నేను. అంటే కొత్తగా యూనిక్గా నేను ఎప్పుడు ప్రతి ఫోటోషూట్లో ఈ సంగతి అయితే షేర్ చేస్తాను. ఏంటిదంటే మా సనీక్షకి చెయ్యని థీమ్లో మా చిన్న పాపకి వేయాలి, ఆమె చేసింది రిపీట్ చేస్తే రొటీన్గా ఉంటుంది అన్నట్టు ఈమె కొత్తగా చేద్దామని కొత్తగా చేసిన. ఫోటోషూట్ అవుట్పుట్ అయితే నేను అనుకున్న దానికంటే ఇంకా సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఫోటోషూట్ అయితే. గణేష్ నవరాత్రులలో 9 రోజులు పొద్దున్న లేవగానే పాటలు, దంటి దేవుని పాటలు, సాయంత్రం పాటలు, పూజలు, హడావిడిగా గడిచిపోయిన గణేష్ నవరాత్రులు. సో ఆఖరికైతే ఏమంటారు, వెలవెలపోయినాయి మండపాలు, మొత్తం బోసిపోయిన వినాయకుని విగ్రహాలు లేక. వినాయకులు అయితే నిమజ్జనానికి పోయిన తర్వాత ఆ మండపాల పరిస్థితి ఇది. ఈ బాక్స్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన. సో ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయడాన్ని ఇంక్లూడ్ చేసిన అనమాట. ఇది ఆ వీక్లోనే వచ్చింది. సో
సో దీని మీద ఎందుకు నేను ఇది తీసుకున్నా ఏంటిది డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ఇంకో వీడియో చేసి పెడతా కంపల్సరీ. ఇవి వచ్చేసి ఫేషియల్ మసాజర్స్ అన్నమాట. ఒకటేమో 3D మసాజరు, మనకి ఎట్లా అంటే ఇది జా లైన్కి మసాజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నాకెందుకో అంటే ఈ మధ్య చేసుకోవాలి, ఫేస్కి కూడా మసాజ్ అవసరమని నేను ఫీల్ అయినా, అందుకని నేను ఇది తెప్పించిన అనమాట. సో రివ్యూస్ కూడా చూసిన, అండ్ వేరే ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళని, అంటే నాకు తెలిసిన బ్యూటీషియన్స్ వాళ్ళని కూడా నేను అడిగితే దే విల్ రికమెండ్ చేశారు అనమాట. నాకు తీసుకోవచ్చు పర్వాలేదు, ఫేస్కి కూడా అంటే యోగా, మనం ప్రాణాయామ, కొన్ని ఎక్సర్సైజ్లు ఇట్లాంటివి చేయని వాళ్ళు ఉంటారు కదా, అంటే వీలు కాని వాళ్ళు, లైక్ ఇట్లా అప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు వీలు కాదు చేసుకోవడం, టైం దొరకదు, టైం మేనేజ్ కాదు అన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇట్లాంటి ఒక ఐటమ్స్ ఉంటే మనం పర్టికులర్గా వాటికి టైం కేటాయించుకొని, లేకపోతే వీలైనప్పుడన్నా టైం కేటాయించుకొని వీటిని మనం తెప్పించుకున్నందుకన్నా యూజ్ చేసుకుందాం అన్నట్టు యూజ్ చేసుకుంటాం కదా. మనకి 3D మసాజర్కి అయితే లోపల ఒక స్లిప్ వచ్చింది, లైక్ వాళ్ళు ఎట్లా చేసుకోవాలి ఏంది ఏమంటారు స్టెప్స్ అన్నీ లోపల మనకి చిన్న పాంప్లెంట్ లాగా ఇచ్చి దాంట్లో ఇచ్చారు. అండ్ ఈ ఫేషియల్ రోలర్ మసాజర్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది, అంటే ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. నేను జస్ట్ ఊరికే చూపిస్తున్నా అంతే, ఏవి ఎట్లా చేసుకోవాలనేది అంతే. నేను క్లారిటీగా ఫుల్ వీడియో చేసి పెడతా మంచిగా స్టెప్ బై స్టెప్, ఏదో ఆగమాగం చెప్తే అర్థం కాదు. అండ్ ఇది వచ్చేసి ఫేస్కి కాబట్టి మనం ఖచ్చితంగా టేక్ కేర్ తీసుకోవాలి కదా, ఏదో చెప్పినామా అన్నట్టు కాకుండా నేను డీటెయిలింగ్గా చెప్తా ఎట్లా చేసుకోవాలి, ఏంది ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయా లేవా అనేది నేను కంపల్సరీ మెన్షన్ చేస్తా, ఒక వీడియో చేసి పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన, బాయ్.